Count to a million, then we all rich. ఫ్రెండ్స్, కాపీరైట్ వల్ల మాత్రం నేను మ్యూట్లో పెట్టేస్తాను వీడియో. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూడండి. మంచి ఫీల్ అయితే వస్తుంది. ఎక్సలెంట్ వచ్చిన 3D వీడియో, బర్త్డే వీడియో ఎవరిదైనా సరే చేసుకోవచ్చు. ఒక స్కిప్ చేయకండి, చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. ఓకే, ఇక్కడైతే నేను మీకు ఒకటి ప్రాజెక్ట్ ఇస్తాను. బర్త్డే ఎవరిదైనా సరే మీరు పిఎన్జీస్ కన్వర్ట్ చేసుకొని మీరు మీ ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. ముందైతే కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 5 MB కంటే ఎక్కువ ఉంటే మనకు ఇంపోర్ట్ కాదు కాబట్టి ఇక్కడ హైలైట్ మోషన్ అయితే పెట్టేస్తాను. కానీ మీకు ఇక్కడ పిఎన్జీస్ అని మొత్తం ఇచ్చేసినాను. ఇక్కడ దాదాపు ఒక 8 ఉంటాయి అంతే. ఓకే, అందులో మీరు ఎడిట్ చేసుకోండి. అంటే ఎడిట్ అంటే పిఎన్జీస్ టచ్ చేసి ఓకే, ఇక్కడ వేరే పిఎన్జీ టైప్లో ఉన్న మీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అదైతే పెట్టేసుకోండి. ఓకే, ఇక్కడ ఒక పిఎన్జీ. ఓకే, అంటే జరుపుతుంటే మీకు అర్థమవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో పెడుతున్నా. ఫోటో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక నిమిషం ఇలాగైతే వచ్చిన తర్వాత ఇక్కడైతే చూసుకోండి. ఓకే, ఇక్కడ మొత్తం సెట్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇంకో అలర్ట్ మోషన్ వస్తుంది చూసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నా ఆ ఫోటో పెట్టుకోండి, కానీ దాన్ని సెట్ చేసుకోండి. ఓకే, ఒక నిమిషం నేను సపోజ్ ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే, ఈ ఫోటో ఓకే కరెక్ట్ సెట్ అయింది. కొంచెం పైకి వెళ్ళింది కాబట్టి కొంచెం ఇలా సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం చూసుకోండి, కొంచెం ఇట్లా మూవ్ చేసుకొని చూసుకోండి. ఓకే, ఇలా అనమాట. తర్వాత ఇంకో ఫోటో వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇలా అయితే మీరైతే అన్నీ యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి మీ ఫొటోస్ ఏదైనా ఉంటే. ఓకే, సింపుల్గా నేను ఇలా ఉంది అనుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇలాగైతే ముందుకు వస్తుంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఈ పిఎన్జీస్ అన్నీ నేను పెట్టి చూపిస్తాను. మీకు ఒకవేళ అర్థమైంటేనే ఓకే ఇలా ఉంది కదా, ఇలా అయితే చేసుకోండి. ఓకే, ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫింగర్తోనైనా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా 3 ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా పెట్టి చూపిస్తాను నేను. ఓకే, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. చాలా బాగా వచ్చింది వీడియో. అంటే అంటే ఇది ఒక్కటేనే కాదు, మీ ఫొటోస్ కూడా ఉంటాయి కదా, మీకు నచ్చిన హీరో కానీ మీ ఫేవరెట్ హీరో కానీ ఉంటారు కదా. ఓకే, వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను. అంటే వాళ్ళ బర్త్డే కానీ ఎవరిదైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. బీజిఎం అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బీట్ మార్క్ చేంజ్ చేసుకొని అది సాంగ్ చేంజ్ చేసుకొని బీట్ మార్క్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది లాస్ట్ ఫోటో. నేను రుద్రమాదేవి ఫోటో అయితే పెడుతున్నాను నేను. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అల్లు హ్యాపీ బర్త్డే అని ఉంది కదా. హ్యాపీ బర్త్డేకి మనకి ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంది కదా. సో ఇది మనకి ఆల్మోస్ట్ కనిపించదు. టెక్స్చర్ ఇస్తాను నేను మీకు. టెక్స్చర్లో మనకు ఈ ఫోటో అయితే పెట్టుకోండి, ఇది ఎక్సలెంట్ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, ఇది కూడా టెక్స్చర్లోకి వెళ్ళి ఓకే కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ చేసుకొని మళ్ళీ స్టార్ ఐకాన్ చేసుకొని ఇక్కడ టెక్స్చర్ అనేది నేను ఈ ఫోటో అయితే ఇస్తాను, దానికి యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా విష్యూ ఉంది కదా, ఇక్కడ విష్యూకి కూడా సేమ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఓకే మళ్ళీ కింద నేమ్ టైప్ చేసి ఓకే ఈ టెక్స్చర్ అయితే పెట్టుకోండి, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ జూలై 24th అని ఉంది కదా, అది కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ టెక్స్చర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, కొద్దిగా లెంగ్త్ ఎక్కువైనా చూడండి, ఎందుకంటే మీకు కొన్ని అర్థం కాదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ హైలైట్ మోషన్ గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, తర్వాత ఇక్కడ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనేది ఉంది కదా, అది కూడా సేమ్ టెక్స్చర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ నేమ్స్కి అయితే ఇలాగైతే సెట్ చేసుకోండి. ఓకే, ఫాంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి మనకి హెచ్డి ఫొటోస్ నేను ఎన్హాన్స్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ తీస్తాను కాబట్టి నేను హెచ్డి ఇస్తే మనకు ఇంపోర్ట్ కాదు. ఓకే, ఇక్కడ నుంచి అయితే నార్మల్గా మామూలు ఫొటోస్ అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ హెచ్డి ఫొటోస్ అయితే నేను దానిలో టెలిగ్రామ్లో పెట్టేస్తాను.
ఓకే. ఇవైతే కలర్ ఫిల్లోకి వెళ్ళి అయితే మీరైతే ఇవైతే చేసుకోండి, ఇవైతే పెట్టేసుకోండి. ఓకే. పెట్టేసుకున్న తర్వాత నేను ఫైర్ ఎఫెక్ట్ గురించి చెప్తాను మీకు, ఎక్కడెక్కడ ఏదేది పెట్టుకోవాలో. ఓకే. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు కదా, టైం వేస్ట్ కదా, మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత అంటే పాత వాళ్ళైతే ఏం కాదు, కానీ కొత్త వాళ్ళైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓకే. ఇలా అయితే సెట్ చేసుకోండి మీరు, టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ వేరే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఓకే. ఇక్కడ చివర్లో రుద్రమాదేవి ఉన్న ఫోటోని పెడదాం, చూద్దాం. ఓకే. ఈ ఫొటోస్ అయితే నేను దానిలో పెట్టేసాను. మీరు ఏదైతే ఉంది కదా ఇదైతే సెట్ చేసుకోండి ఇలా. ఓకే. అది జూమ్ అవుట్ చేసుకోండి, టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది దీనికి. ఎంతవరకు వీలైతే ఎంతవరకు జరుపుకోండి కనపడేటట్లు. ఓకే. ఓకే. చాలు, ఇంతే చాలు. ఓకే. ఇలాగైతే ఉంటుంది మనకి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అలర్ట్ మోషన్లు ఇచ్చిన ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే. ఫస్ట్ అయితే ఇది ఇంతే ఉంది కదా, ఇక్కడైతే కింద 2 ఫైర్ ఎఫెక్ట్ ఉంటాయి. ఓకే. దాని టచ్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి సింపుల్గా కింద నేను టెలిగ్రామ్లో ఇదైతే పెట్టేస్తాను, వీడియో మాత్రం పెట్టేస్తాను. ఇంకా వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. నేను చూపిస్తాను, ఒక నిమిషం. ఇక్కడ 59 సెకండ్ ఉంటుంది, దాదాపు 1 మినిట్ ఉంటుంది. దీంట్లో యాడ్ చేసుకోండి అంతే. ఇది ఓకే. ఇది 2. ఓకే. ఇక్కడ అంతా కొంచెం నెట్వర్క్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడైతే ఇదైతే యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ అంటే దీనికి ఏమి ఇచ్చిన అంటే పైన పార్టికల్ వీడియో అని ఇచ్చిన, ఫైర్ పార్టికల్ వీడియో ఇచ్చిన. అయితే దీనికి ఇక్కడికి రండి, డబుల్ బీట్ మార్క్ ఉంటుంది ఇక్కడ, ఒక్క నిమిషం. ఇది కూడా చూసుకోండి, ఇది పైన ఫైర్ వీడియో ఓన్లీ. ఓకే. ఈ ఫైర్ వీడియో అనేది మీరు కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు ఫైర్ వీడియో అంటే ఏదంటే 17 సెకండ్ ఉంటుంది, ఇదనమాట. ఓకే. ఇదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్, ఇక్కడ ఫైర్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫైర్ వీడియో. ఓకే. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఫైర్ వీడియో అయితే యూజ్ చేసుకోండి. ఒకవేళ మనకి ఇక్కడ నుంచి రావట్లేదు అని అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది కట్ చేసుకొని ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చిన ఇక్కడ దాకా జరుపుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వరకు రావాలంటే ఇది టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ జరుపుకోండి. ఓకే. ఇంతే ఉంటుంది. ఇవన్నీ ఇలాగే చేసుకోండి. ఇవన్నీ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఈ వీడియో మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే. ఒక నిమిషం, ఇది కూడా నేను చెప్తాను, ఇంకా అన్నీ చెప్పిన తర్వాత ఇది ఎందుకులే కానీ. ఓకే. సో ఇవన్నమాట. ఓకే. ఇవైతే ఫైర్ వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఓకే. ఇక్కడ ఇక్కడ ఏదో ఉంది, కొంచెం చూసుకోవాలి ఇలా. ఓకే. ఇది ఇక్కడ ఒక పిఎన్జీ ఉంటుంది. ఓకే. పిఎన్జీ టైప్లో ఉంటుంది. ఐకాన్ స్టోర్ అప్లోడ్ అన్నప్పుడు ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఫోటో నేనైతే రుద్రమాదేవిలో ఉన్న పిఎన్జీ అయితే పెట్టేస్తున్నాను. ఓకే. ఓకే. ఎక్సలెంట్. ఓకే. రైట్. ఓకే. తర్వాత ఇక్కడ ఫస్ట్కి వచ్చిన తర్వాత ప్లస్ సెకండ్ తీసుకొని ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 29 సెకండ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే పెట్టుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.